ఒక వార్త చదివితే నవ్వొచ్చింది. తర్వాత బ్రహ్మానందం డైలాగ్ కూడా గుర్తొచ్చింది. ఇది యాపారం అని. విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం భూ సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది గదా! రైతులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు గదా! అలా గనక ఇవ్వకపోతే భూసేకరణ చట్టం 2013 ప్రకారం తీసేసుకుంటామని ప్రభుత్వం ఓపెన్‌గానే చెబుతోంది గదా! దీనన్నిటిని ఆసరాగా చేసుకొని సిఆర్‌డీఏలో పనిచేస్తున్న ఒక స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అట. ఒక స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ దీన్ని క్యాష్ కన్వర్షన్ చేసుకునే మార్గాన్ని ఎంచుకున్నారట. ఈ రైతుల దగ్గరికి వెళ్తున్నారట. వ్యక్తిగతంగా కూడా వెళ్తున్నారట ఎవరు చూడకుండా. ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి ఇక 2013 చట్టం ప్రకారమే మీ భూములు తీసేసుకుంటారు. అప్పుడు మీకు ఎకరా ఎక్కువ డబ్బులేమీ రాదు. దాని ప్రకారం అది 30 వస్తుంది, 40 వస్తుంది, 50 వస్తుంది, ఇట్లా ఒక ఫిగర్ చెబుతారట. సో ఇదే జరుగుతుంది కదా. మీకు ఇంకా నేను ఎక్కువ ఇప్పిస్తాను, భూములు ఇచ్చేయండి మరి. ప్రభుత్వం అయితే అంత ఇస్తుంది, నేను ఎక్కువ ఇప్పిస్తానని చెప్పి ఆ భూములను రైతులతో ఒక ధరకు మాట్లాడుకుంటారట. ఈయనతో కన్విన్స్ అయిన రైతులతో. సేమ్ అంటే హెడ్డింగ్ కూడా బ్రోకరిజం అయిన మేనరిజం అనే హెడ్డింగ్ పెట్టింది ఆ పత్రిక. సేమ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోతారు కదా, ఒక ధరకు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంత అడ్వాన్స్ అని చెప్పి ఇచ్చుకుంటారు. తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏం చేస్తారు, ఇంకొకరికి కొంచెం ఎక్కువ కమ్ముకుంటారు, ఆ లాభం వీళ్ళు తీసుకుంటారు. అదే కదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎక్కువ చేసే పని. ఈయన కూడా రైతుల దగ్గర పోయి రేటు మాట్లాడుకుంటారట. ఫైనల్ అయిపోయిన తర్వాత ఇటువైపు వ్యాపారస్తుల దగ్గరకు పోతాడు. పోయి అదిగో ఆడ ధరకు వస్తుంది, తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి, నేనే కీలకంగా ఉంటాను కదా, కీలకంగా ఉంటాను, మీకు ఏదైనా సిఆర్డీలో ఫేవర్ చేస్తాను, మంచి దగ్గర ఫ్లాట్లు అవి ఇవి అని చెప్పి మొత్తం మీద వాళ్ళతో వ్యాపారస్తులతో మాట్లాడుకొని ఈయన రైతుల దగ్గర ఏ ధరకైతే కొనుక్కుంటా అంటాడో దానికంటే ఎక్కువ ధరకు వ్యాపారాలకు అమ్మేస్తాడట. అమ్మేసి మళ్ళీ వ్యాపారస్తుల దగ్గర $2 కమిషన్ తీసుకుంటాడట. 2% కమిషన్ తీసుకొని తర్వాత భూమి ప్రభుత్వానికి ఇస్తారట వ్యాపారస్తులు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కావాలి కదా, అవి ఏమంటారు, చాలా కీలక ప్లేసులు, రాజధాని ప్రధాన ప్రాంతాల్లో నివాస వాణిజ్య ఫ్లాట్లు వాళ్ళకు కేటాయిస్తారట. కేటాయించేలా ఆయన చక్రం తిప్పుతాడట. వాళ్ళకన్నా కీలక ప్రాంతాలకు కేటాయించేందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటాడట. ఓహ్, ఇది వ్యాపారం. ఆ విధంగా ఇప్పటికీ 15 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు అని చెప్పి అక్కడ ఆయన దగ్గర ఉద్యోగస్తులు, ఆయన చుట్టూ ఉన్న ఆయన కొలీగ్స్ వీళ్ళు మొత్తం మాట్లాడుకుంటుంటే ఇది అమరావతి అంతా బాగిపోయిందట. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని. ఇంత ఆయన ఎవరో తెలియదు కానీ నిజంగా మీ తెలివితేటలను అప్రిషియేట్ చేయాలబ్బా. దీన్ని ఎంత కన్వీనియంట్గా, సేమ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లే ఏమంటే అప్పుగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. చెలరేగిపోయాం మరి డబ్బులు మరి ఈ లెక్కన 15 కోట్లు సంపాదించిందని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఏ మాటకు ఆ మాట కానీ మామూలు తెలివితేటలు కాదు మాస్టర్.